భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 9/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి ఆదివారం ద్వాదశి రాత్రి 8:13 వరకు ఆర్ద్ర నక్షత్ర సాయంత్రం 6:56 వర్జం లేదు ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:23 నుండి 5:08 వరకు అలాగే సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:54 అమృత గంటల ఉదయం 9:12 నుండి 10:45 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు సాయంత్రం రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు విష్కంభయోగం మధ్యాహ్నం 1:25 భవ ఉదయం 8:51 వరకు అలాగే బాలవ రాత్రి 8:13 వరకు ఈరోజు దినఫలాల్లో నిన్న ఏకాది ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ద్వాదశి పారాయణ 12 దాటాక చక్కగా ద్వాదశి పారాయణ చేసుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని భీష్మయ్య ఉపవాసానంతరే ద్వాదశ పారాయణం పరిపూర్ణం అనుకుని కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి శ్రీమన్నారాయణ పరమాత్మ సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి శాలిగ్రామ ఆరాధన శ్రీమన్నారాయణ దేవాలయ దర్శనం అనంతరం బ్రాహ్మణ సమారాధన మీరు కూడా భోజనం చేసి అక్షతలు నిలబెట్టి విడిచిపెట్టేస్తే ద్వాదశ పారాయణ పూర్తయిపోతుంది. ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి అనుకూలం వృత్తి వ్యాపారాల్లో లాభం బంధుమిత్రుల యొక్క రాక ఉంటుంది. వృషభ రాశి గృహంలో శుభకార్య నిర్వహణ అధిక ఖర్చులు కానీ ఆనందంగా ఉండడం ధనలాభం కూడా ఉండే అవకాశాలు. మిథున రాశి వారికి ఈరోజు దైవబలం ధైర్యంతో పనుల పూర్తి ధనయోగం అప్రయత్న కార్యజయము. కర్కాటక రాశి సంతానం ద్వారా శుభవార్తలు ఉన్నత ఉద్యోగ లాభాలు విరోధులతో కొంచెం విరోధంగా ఉండేటి వాదించేటువంటి వాళ్ళతో వాదన చేయకుండా ఉండాలి అది విరోధాలు ఉండే అవకాశం. సింహరాశి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశాలు రుణములు తీర్చే అవకాశం లేదా రుణాలకు ఏమైనా మంజూరు చేసుకుంటే అది కూడా మీకు వచ్చే అవకాశం. కన్యారాశి అనవసరపు ప్రయాణాలు మరియు వృధా ఖర్చులు ఇతరులను దూషించుట కోపం అధికంగా ఉండే అవకాశాలు. తులారాశి వ్యాపారులకు లాభాలు వివాహ ప్రయత్నాలు అనుకూలం విశేష కార్యసిద్ధి. వృశ్చిక రాశి ఉన్నత విద్య ఉద్యోగంలో లాభాలు ఉంటాయి మీకు. విదేశీ ప్రయత్నాల వల్ల అనుకూలతలు. ధనుస్సు రాశి స్థిర వృద్ధి ప్రయత్నాలు అనుకూలం. ఈరోజు కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం. మకర రాశి స్థిరాస్తులు కలిసి వచ్చుట అనుకోని లాభాలు ప్రయాణ సౌఖ్యం. కుంభరాశి తీర్థయాత్రలు దేవాలయ దర్శనాలు అనుకోకుండా జరిగే అవకాశం ధనయోగం కూడా ఉండే అవకాశం. మీనరాశి శుభవార్తలు వినుట బంధుమిత్రుల సంగమము ప్రయాణాలు కొంచెం అధికంగా ధన వ్యయం కూడా అయ్యే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం అప్రమత్తాయ నమః. అప్రమత్త అనే పదమునకు మదించి ఉండుట మధ్యమం సోమరితనము మరుపు అలసత్వము అని ఈ అర్థాలు. అప్రమత్తంగా ఉండండి అంటే జాగ్రత్తగా ఉండండి ఒక అర్థం, మద్యము అని అర్థం, సోమరితనము అని అర్థం, మతి జ్ఞాపకం లేకపోవడం, మతి మరుపు అని అలసత్వం అని కూడా అర్థం ఉందిట. ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఇట్టి దుర్గుణములకు లేనటువంటి వాడు కూడా చేత పరమాత్మ అప్రమత్త అని ప్రసిద్ధిగాంచాడని చెప్పారు. కనుక సాధన తమోగుణాలకు అనిద్ర సోమరితనము మున్నగు వాడిని విడిచిపెట్టాలి. ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల కర్మఫలాలు అనివార్యములు కనుక త్రిగుణాలతో సత్కర్మములు చేయాలి అని చెప్పి పరమాత్మకి అప్రమత్త అని కొడియాడడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.